తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా భారీ మార్పులు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేయడం జరిగింది. వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ టీడీపీ నాయకులతో మొన్న ఎన్టీఆర్ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసినట్లు ఆయన ప్రకటించడం జరిగింది. ప్రతి నెల రెండవ శనివారం ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్రానికి వస్తాను, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేశాను అని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ కూడా గ్రామాన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు. అలాంటి క్యాడర్ మనకు ఉన్నప్పుడు ఎందుకు మనం పోటీ చేయొద్దు అనే ఒక నిర్ణయానికి చంద్రబాబు గారు వచ్చినట్టు తెలుస్తుంది. పరోక్షంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంకేతాలు ఇచ్చినట్లే తెలుస్తుంది. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తులో భాగంగా బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళాలి అని చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారంట. ఏపీలో ఎలాగైతే కూటమి బంపర్ హిట్ అయిందో అలాగే తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి అలాగే కలిసి జనసేన కూడా వస్తే జనసేనతో కలిసి ముందుకు వెళ్ళాలి అని, ఆ విధంగా కూటమితో ముందుకు వెళ్తే ఇక్కడ కూడా సూపర్ హిట్ అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా టీడీపీకి ఇప్పటికే బలమైన క్యాడర్ ఉన్నమాట నిజం. కానీ నాయకులు లేని కారణంగా క్యాడర్ సైలెంట్ అయిపోయారు. సో నాయకత్వ లోపం తప్పితే కార్యకర్తల లోపం అనేది తెలుగుదేశం పార్టీకి లేదు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు తగ్గ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే బీజేపీ పార్టీ కూడా రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో బలపడుతుంది. ముఖ్యంగా తెలంగాణ యువత ఎక్కువగా బీజేపీ వైపే మల్లుతున్నారు. అంటే తెలంగాణ యువత ఎక్కువగా బీజేపీ పార్టీని కోరుకుంటున్నారు, బీజేపీలోనే చేరుతున్నారు. సో తెలుగుదేశం పార్టీ ఆ కూటమిలో ఉండడం ద్వారా అది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకొని కొన్ని సీట్లు ఇవ్వడం జరిగింది. మొన్న 2018లో సైతం పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి 2 సీట్లు తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నది. ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తుందా అని అందరూ అనుకున్నారు. కానీ ఏ పార్టీకి మద్దతు అయినప్పటికీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేమో మా పార్టీని తెలంగాణలో లేకుండా చేసిన కేసీఆర్ని గద్దె దించాలని ఒక లక్ష్యంతో అధికారికంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏ పొత్తులు పెట్టుకోకపోయినా కానీ కార్యకర్తలే ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత 2018 తర్వాత ఇక ఏ ఎన్నికలు జరిగినా కానీ ఏదో ఒక పార్టీకి పరోక్షంగా కావచ్చు ఎలాగో అలాగా మద్దతు ఇచ్చుకుంటూ తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో ఇక అధికారంలోకి రావడంతో తెలంగాణపై ఫోకస్ చేసింది. ఇక బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక సిద్ధం చేసిన దాదాపు కన్ఫర్మ్ అయినట్లే తెలుస్తుంది. త్వరలోనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి అధికారికంగా ఈ పొత్తును ప్రకటించే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల్లో ఈ 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు మాత్రం దాదాపు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.